గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. వాట్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు వర్షిప్ ద లార్డ్ హూ ఈజ్ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఎన్నడూ మారని మాట తప్పని దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనం నిజంగా సంతోషించాలి, అతిశయపడాలి. పౌలు భక్తులు అన్నట్టుగా ప్రభునందే మన అతిశయం, సిలువ ఎందే మన అతిశయం. ఈ లోకంలో చాలామంది వారికి ఉన్న భౌతిక సంబంధమైన విషయాలను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, అతిశయపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మన అతిశయం మన ప్రభువే. ఆయన మన పట్ల చూపించే ప్రేమ, ఆయన కురిపిస్తున్న కృపా కనికరాలను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. ద బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ దట్ ఆర్ రియల్. దేవుడు మన కొరకు చేసిన వాగ్దానాలన్నీ కూడా సత్యమైనవి. ఆయన అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. మన జీవితాల్లో ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలను పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలుగా దేవుడు పొందుపరిచాడు. వాటిని మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 49 and verse 16. చూడుమో, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. దేవుడు మన కొరకు చేసిన గొప్ప వాగ్దానం ఇది. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అని దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆ పై వచనాల్ని మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే, సియోను అనగా దేవుని ప్రజలు అనుకుంటున్నారట దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడని వారు అనుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఒక స్త్రీ మర్చిపోద్దా? ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. ఎందుకంటే నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, శ్రమలు, ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు దుమ్మిగా మన మీద పడినప్పుడు, కష్టాలన్నీ కారు మబ్బుల్లో మనం చుట్టేసినప్పుడు, ఏం చేయాలో తెలియక, ఎటుపోవాలో తెలియక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అలాగే మనం కూడా అనుకుంటాం. ఆనాడు సియోను అనుకున్నట్టుగానే, ఆ ప్రజలు అనుకున్నట్టుగానే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను విడిచిపెట్టేశాడేమో, అందును బట్టి ఈ కష్టాలు, ఇబ్బందులు, ఈ ప్రతికూలతలు నా జీవితంలోకి వచ్చేసాయి అని కొన్నిసార్లు మనలో మనం అనుకుని ఇంకా కృంగిపోతూ ఉంటాం, ఇంకా బాధపడుతుంటాం, కష్టాలను, శ్రమలను చూసి ఇంకా భయపడిపోతుంటాం. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు తన ప్రజలు మర్చిపోలేదు. ఎందుకోసం అంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన రక్తం ద్వారా కొనబడ్డావు. ఒకప్పుడు పాపంలో జీవించిన మనం, లేదా లోకంలో జీవించిన మనం యేసు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, ప్రభువా నీవే నా ఆధారం, నీవే నా సమస్తం అని ప్రభువుని గట్టిగా పట్టుకున్న తర్వాత ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. చేతుల్లో చెక్కుకోవడం అనేది కొన్ని అద్భుతమైన విషయాలకు సాదృశ్యం. అందులో మొట్టమొదటిది పర్మనెంట్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమకు నిదర్శనం చేతుల్లో చెక్కుకోవడం అనేది. చూడండి, మన అరచేతుల్లో ఈ రేఖలు లేదా అరచేతుల్లో మనం చూసే ఈ గీతలు ఎప్పటికీ చెరిగిపోయేవి కాదు. దేవుడు మనలను తన చేతుల్లో చెక్కేసుకున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన మన పట్ల చూపించే ప్రేమ మరియు కన్సర్న్ శాశ్వతమైనది. ఇట్స్ నాట్ టెంపరీ. మనుషుల ప్రేమలు టెంపరీగా ఉంటాయేమో, మనుషుల ప్రేమలు కొంతకాలం ఉన్న తర్వాత కనుమరుగైపోతాయేమో, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ కారణాన్ని బట్టే యోహాను 3:16 మనం చదివితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ ప్రేమ మనకి ఏమిస్తుంది అంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుడు నిత్యుడు గనుక ఆయన ఇచ్చే జీవము నిత్యమైనది, ఆయన ప్రేమ నిత్యమైనది, ఆయన కృప నిత్యమైనది, ఆయన రాజ్యము నిత్యమైనది. సో దేవుడు మనల్ని తన చేతుల్లో చెక్కుకున్నాడంటే యు ఆర్ లవ్డ్ బై గాడ్ పర్మనెంట్లీ. నువ్వు శాశ్వతంగా దేవుని చేత ప్రేమించబడుతున్నావు. అందును బట్టి నువ్వు నిజంగా ప్రభువును స్తుతించాలి. రెండవది, యు ఆర్ నాట్ ఫర్గాటెన్ బై గాడ్. నువ్వు దేవుని చేత మరిచిపోబడలేదు. మనుషులు మర్చిపోవచ్చేమో, నిన్ను బంధువులు మర్చిపోవచ్చేమో, స్నేహితులు మర్చిపోవచ్చేమో, నువ్వు ఎదురుపడినా నువ్వు తెలియనట్టుగా కొంతమంది మాట్లాడచ్చేమో, లేదా నువ్వు పలకరిస్తే ఎవరండి అని బహుశా ఆశ్చర్యకరంగా నిన్ను చూడొచ్చేమో, కానీ దేవుడు అలాంటోడు కాదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నేను నిన్ను మర్చిపోజాలను, ఎందుకంటే నువ్వు నా సేవకుడు అని దేవుడు ఒక వాగ్దానాన్ని బైబిల్లో ఇచ్చారు. ఆయన్ను సేవించేవారిని, యథార్థంగా ఆయన్ని వెంబడించేవారిని, ఆయన్ను అనుసరించేవారిని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. అందును బట్టి
ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడనే ఆ భావం నీలో ఉంటే తొలగించేదాన్ని. ప్రభు నేను మర్చిపోలేదు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యు ఆర్ నోన్ బై గాడ్. దేవుడు నిన్ను తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు మర్చిపోవడలేదు. ఆ కారణం బట్టి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. మూడవది ఏంటి అంటే గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. చెక్కుకోవడం అనేది, చెక్కుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం శ్రమ ఉంది. ఏదైనా ఒక పేరును కానీ లేదంటే ఒక చిత్రాన్ని కానీ చెక్కుకోవాలంటే చేతుల్లో కోయబడాలి, కొంచెం ఇబ్బంది ఉంది. గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. ఆయన ఏదో పై నిన్ను ప్రేమించి పంపించేయలేదు. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి సిలువలో నీ కోసం ఆయన తన ప్రాణం అర్పించారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడం ద్వారా ఆయన ప్రేమను ఆయన వ్యక్తీకరించారు, డెమాన్స్ట్రేట్ చేశారు. ఈ లోకంలో చాలామంది ప్రేమిస్తున్నామని చెప్పొచ్చు కానీ ఆ ప్రేమకు రుజువును చూపించలేరు. కానీ యేసు ప్రభు రుజువును చూపించారు. యేసయ్యను మనం ఎందుకు ఆరాధించాలి, ఆయన ఎందుకు మనం మనస్ఫూర్తిగా స్తుతించాలి, మన నోరు తెరిస్తే ఆయన నామం పేరట ఎందుకు స్తుతి గానములు పాడాలి, స్తోత్ర గీతం పాడాలంటే ఆయన ప్రేమ సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ కాబట్టే. చూడు, 3 అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా ఒక పరిస్థితిని బట్టి చింతపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ధైర్యంగా ఉన్నావా, అందరూ నేను వదిలిపెట్టేశారనే ఆ భావన నిన్ను చాలా కృంగదీస్తుందా? అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, యువర్ లైఫ్ మ్యాటర్స్ టు గాడ్. నీవు ఆయన చేత శాశ్వతంగా ప్రేమించబడ్డావు కనుక ఆయన నిన్ను విలువైన వ్యక్తిగా ఎంచుతున్నాడు. లోకం నిన్ను విలువ లేకుండా పిలవచ్చేమో, విలువ లేకుండా నిన్ను చూడొచ్చేమో, హీనపరచొచ్చేమో, అవమానపరచొచ్చేమో, కానీ నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన నీ దేవుడు నిన్ను ఎప్పుడు అవమానపరచలేదు, పరచబోడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. యు ఆర్ నాట్ ఫర్గాటన్ బై గాడ్ అండ్ గాడ్ లవ్స్ యూ పర్మనెంట్లీ అండ్ హీ కేర్స్ ఫర్ యూ అండ్ హిస్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రభువును స్తుతించు. గొప్ప కార్యాలను నీ జీవితంలో చూస్తావు. దేవుని సేవకునిగా మీ పట్ల నా ప్రార్థన మరియు నా కోరిక అదే. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకునండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా పట్ల నీకున్న ఉన్నతమైన అతి శ్రేష్టమైన ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి, ఏ దేశాల నుంచి, ఏ ప్రాంతాల నుండి, ఏ పరిస్థితుల నుండి చూస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని మర్చిపోలేదు కనుక నీకు స్తోత్రాలు. లోకం మమ్మల్ని విడిచిపెట్టచ్చు, మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చేమో, కానీ నీ ప్రేమ మమ్మల్ని మరువని ప్రేమ, విడువని ప్రేమ కనుక నీకు స్తోత్రాలు. సిలువలో నువ్వు చూపించిన అట్టి ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. సంఘాన్ని ప్రభువా నీ ఎదుట నిలబెట్టుకోవాలని మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులను బలపరచండి, ఆశీర్వదించండి. అవసరతలో ఉన్న వారిని మీరే ముట్టి బలపరిచి ప్రతి అవసరాన్ని తీర్చి నీ విశ్వాస్యతను వారి జీవితంలో కనుపరచమని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful and blessed day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.